ఫేస్బుక్ చూడొచ్చు, కొమ్మూరు తిరుపతి అని ఉంటుంది. మీరు వీలున్నప్పుడు ఎప్పుడైనా చూసుకోండి. నా ఫేస్బుక్లో అంటే ఈరోజే పొద్దుగాల నేను అప్పుడప్పుడు ఫేస్బుక్ తీస్తుంటే ఫేస్బుక్లో ఒక వాయిస్ విన్నా. బ్రహ్మానందం అనేవారికి అందరికి ఏమర్థం అవుతుంది చెప్పండి, ఫ్రీగా మాట్లాడు. కోపం వస్తుందా? ఎవరు చెప్పండి. డాక్టర్ ఇంకా ఇంకా ఫోన్ వస్తుంది యాక్చువల్గా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే ఈ భారతదేశంలో చాలా ఆయన పూలు అమ్ముకునే కమ్యూనిటీ మహారాష్ట్రంలో ఉన్నాడు. అక్కడ చాలా మహిళలకు చదువు నేర్పించి ఏదో ఒక విధంగా వాళ్ళకు గొప్ప తయారు చేయాలి. మహిళలు ఈ భారతదేశంలో సరి ఆ వాయిస్ అందరూ ఉంటుంది, చూపిస్తాను ఒక 5 నిమిషాలు. అయితే మనందరం చదువుకోవాలి కాబట్టి చదువు గురించి చెప్తున్న వీడు చెప్పు అనేది మీరు అనుకోవచ్చు, నన్ను తిప్పుకున్న ప్రాబ్లం. కానీ చదువు చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్. మీకు ఒక 2 చూపిస్తాను. ఈరోజు నేను నా ఫేస్బుక్లో కూడా 2-3 ఏమంటారు షేర్ చేశాను వేరే వాళ్ళంతా. ఇది ఎవరు మామూలుగా మేము బ్రైట్నెస్ వేస్తున్నాం, బ్రైట్నెస్ జెంట్స్ కనపడకుండా పర్వాలేదు, అబ్బాయిలకు అమ్మాయిలకు కనపడితే చాలు. ఏం అర్థం అవుతుంది ఇందులో మీకు? ఏం అర్థం అవుతుంది చెప్పాలి. చూసినాను పైన నుండి కింద నుండి చూడు చెప్పాలి ఫాస్ట్గా, జస్ట్ అర్థం చేసుకోండి. ఓకే చెప్పండి ఏమర్థం అవుతుంది చెప్పండి. మీరు అర్థం చెప్పకుండా కష్టం. కనీసం ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కింద వాటర్ ఉంది, వాటర్ లో మునిగిపోతున్నా ఆ అమ్మాయిని బయట తీయాలని చేయాలని చూస్తలేదు, కానీ ఏడు పెట్టి చూపిస్తున్నారు. అది బాగా అదొక ఇమేజ్. ఈరోజు నా దాంట్లో వేరే దాంట్లో ఉంటే షేర్ చేసుకున్నాను, అంటే షేర్ చేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు ఒక పేపర్లో న్యూస్ వచ్చింది. ఆ పేపర్లో కూడా ఆ 4 స్థానాలు మహిళలకి, అంటే చాలా స్థానాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ ఈ భారతదేశంలో మొట్టమొదటి. అదొకటి టైం లేదు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇమేజ్ గురించి చెప్పాలి. నేను చెప్పిన దానికి దీనికి కొద్దిగా అర్థమవుతుంది. ఆయన ప్యాకెట్లు ఏముంది చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, ఎంత పాపం ఉన్నది ఏంటని చూడండి. మీరు రేపు ఫ్యూచర్లో అలా ఆ స్థాయికి నవ్వడం కాదు, సీరియస్గా తీసుకోవాలి, వెరీ సీరియస్. అందులో వెరీ సీరియస్ అంటే లైఫ్ మనం ఎలా ఉండాలనేది మీకు కొంత అర్థమవుతుంది. అతని ప్యాకెట్లో ఏముంది, ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి, వాళ్ళ మిస్సెస్ ఎలా కొడుతున్నాడు, బాబు ఎలా ఏడుస్తున్నాడు, అది మన ఇంట్లో అయితే నేను ఎదుర్కొన్నాను, మా ఇంట్లో అయితే నేను ఎదుర్కొన్నాను. నేను చూశాను చాలా సందర్భంలో అది జరుగుతుంటుంది. అది వెరీ సీరియస్. వద్దు మీరేం చెప్పకండి. ఒకటి నెక్స్ట్ బాగా వినండి. బ్రహ్మానందం గారు వెరీ సీరియస్. మనకు కొంత వయసు కావాలి, ఈ వయసు వింటే చాలు, నేను వెళ్ళిపోతాను. ఎట్లా వస్తుందా ఇలా వచ్చేటట్టు ఇదేముంటుంది.